గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ రవితేజ. అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటిదంటే మై గ్రేట్ లీడర్స్ డిఎస్సిడి లెవెల్ సైదుల్ సార్ సెమినార్ అన్నది కొత్తపేటలో ఉన్నది ఫ్రెండ్స్. అందుకనే మేము వీడియో చేసిన ఫ్రెండ్స్. డే బిఫోరే నేను భీమేష్ సార్ ఇట్లా పాంప్లెంట్స్ వంచాము. అంటే ఈ బిజినెస్ చేయాలంటే అసలు మీరు అనుకుంటున్నారు కావచ్చు పాంప్లెంట్స్ వంచాలని. అసలు పాంప్లెంట్స్ వంచాలన్న ఉద్దేశం కాదు. ఇక్కడ మీ సర్కిల్ మీద మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు చెప్తే వినే వాళ్ళు ఉంటే పాంప్లెంట్స్ వంచాల్సిన అవసరం ఉండదు. సో బిజినెస్లో క్లారిటీ అన్నది ఉంటుంది. మీరు ఒక్కసారి బిజినెస్కి వచ్చి క్లారిటీ తీసుకోరు ఫ్రెండ్స్. మీరు ఈ మీటింగ్స్కి రాకున్నా అని కనీసం ఈ వీడియో మొత్తం చూసినా అని మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి మీకు క్లారిటీగా తెలియాలంటే మీటింగ్కి రావాలా. దానికంటే ముందు మీకు నేనే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి, ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మీకు కొంచెం చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ట్రెడిషనల్ మార్కెటింగ్కి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్కి అసలు చిన్న డిఫరెన్స్ ఏంటిదంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనకి 30 రూపీస్కి తయారైన ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేలోపు 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ మిడిల్ C&F ఏజెంట్స్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు, హోల్సేలర్స్ వాళ్ళు, రీటైలర్స్ వాళ్ళు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది 70%. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో వాళ్ళకి వెళ్ళిపోకుండా మనకి 70% అన్నది మనకి ఇస్తుంది అన్నట్టు కంపెనీ. 30 రూపీస్కి తయారైన ప్రోడక్ట్ మన దగ్గరికి 100 రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ మిడిల్లో 70% అన్నది కంపెనీ మనకే ఇస్తుంది అన్నట్టు. ఎందుకు ఇస్తుంది? వాళ్ళు చేసే పని మనం చేస్తున్నాం కాబట్టి ఆ 70% అన్నది మనకి ఇస్తుంది అన్నట్టు కంపెనీ. ఈ బిజినెస్లో సక్సెస్ అనేది చాలా తొందరగా రాదు, చాలా కష్టపడాలా. 7 స్టెప్స్ని ఫాలో కావాలా. దానికంటే ముందు నేను ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నా అంటే, నేను యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్లో ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఉన్నా లేకున్నా అని కూడా నాకు మనీ అన్నది జనరేట్ కావాలా. సో దానికోసం అన్నది బిజినెస్ అన్నది నేను చేస్తున్నా. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అన్నది క్లారిటీ లేదు. సో అందుకనే మనము ఒక ఇన్కమ్ వచ్చేదాకా కష్టపడాలా. ఈ వెస్టీజ్ మార్కెటింగ్లో 3 జనరేషన్ అన్న ప్లాన్ ఉంది. మనం ఉన్నా లేకున్నా అనుకున్నా ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతుంది. సో మనం ఉన్నన్ని రోజులు మన ఫ్యామిలీ కోసం ఏం చేయకున్నా అని ఒక ఇన్కమ్ క్రియేట్ చేసి పోయినా అనుకున్నా మన వాళ్ళకి మన ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతూ ఉంటుంది. వెస్టీజ్లో ఈజీగా సక్సెస్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఇది. మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నది వేయద్దు, ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాలా. కంపెనీ అన్నది ఒక సిస్టమ్ అన్నది క్రియేట్ చేసింది, అదే సిస్టమ్ని ఫాలో అవ్వాలా. మీరు ప్రొడక్ట్స్ తీసుకొని కొన్ని వేల లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రొడక్ట్స్ తీసుకొని ఇంట్లో పెట్టుకొని అవి సేల్స్ మ్యాన్స్ లెక్క సేల్స్ చేస్తే ఈ బిజినెస్లో సక్సెస్ కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఇది టీమ్ బేస్డ్ ఆన్ లీడర్స్. మనకి టీం మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లీడర్స్ని తయారు చేసుకోవాలా, ఒక టీంతో వర్క్ చేయాలా. అట్లా టీంతో లీడర్స్తో వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో క్లారిటీ తీసుకోరు. ఏం క్లారిటీ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 నుంచి 1 lakh ఇన్కమ్ తీసుకున్న ఎర్నర్స్ ఉన్నారు. 1 lakh నుంచి 4 lakhs ఇన్కమ్ తీసుకున్న ఎర్నర్స్ ఉన్నారు. వాళ్ళ టెస్టిమోనియల్స్ అనే ఈ వీడియోలో నేను పూర్తిగా డీటెయిల్స్ అనేవి పెట్టేశాను. పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఒక్కసారి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఆ టెస్టిమోనియల్స్ విన్న తర్వాత మీరు క్లారిటీ తీసుకోరు. ఆ వాళ్ళు కూడా వేరే డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వేరే వర్క్ నుంచి ఈ వెస్టీజ్ మార్కెటింగ్ లకు వచ్చారు. ఈ బిజినెస్ ఫుల్ టైమ్ గా బిజినెస్ చేస్తున్నారు. కానీ ఇది అందరికి తొందరగా సక్సెస్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బిజినెస్ లో ఒక 1 year వరకు కన్సిస్టెన్సీగా, డిసిప్లిన్ గా, ఫోకస్ఫుల్ గా బిజినెస్ చేస్తేనే మీకు సక్సెస్ అన్నది వస్తుంది. 30 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా స్టేట్మెంట్ రావాలి ఫాస్ట్ గా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి మల్లేష్. నేను కోంపల్లి నుంచి రావడం జరిగింది. బిఫోర్ నేను ఇంతకుముందు ప్రైవేట్ సంస్థలో వర్క్ చేసేవాడిని. నాకు అక్కడ 20 నుంచి 30,000 రావడానికి నాకు 8 years పట్టింది. ఇక్కడ నేను వచ్చేసి ప్లాట్ఫామ్కి వచ్చేసి 2.5 years అవుతుంది. నేను పార్ట్ టైమ్గా చేశాను. పార్ట్ టైమ్గా చేసినప్పుడు నాకు 159 రూపాయలు, నా ఐఎస్టీ ఇన్కమ్ 31,269 రూపాయలు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టీ. మై సెల్ఫ్ వచ్చేసి సమతాలింగమయ్య, మాది నాగర్ కర్నూలు డిస్టిక్. నాకు అంటే నేను హెల్త్ ప్రాబ్లంతో వెస్టీజ్కి రావడం జరిగింది. నాకు సయాటికా ప్రాబ్లం ఉండే. 1.5 year ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటే 2.5 లక్షలు ఖర్చు అయింది. సైడ్ ఎఫెక్ట్ తోటి కిడ్నీలో 3 stones వచ్చినాయి. నా అప్లైనర్ సలహా మేరకు వెస్టీజ్లో సప్లిమెంట్ వాడుకున్నా. నేను వాడినటువంటి సప్లిమెంట్ వచ్చేసి ఎలార్జినైన్, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా, క్రిల్ ఆయిల్, క్యూటెన్, తర్వాత CMD, రెస్బ్రాన్ ఆయిల్, జెటా టీ పొడి వాడడం ద్వారా 1 నెల 20 రోజులలోనే వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవడం జరిగింది. ఒకసారి బిగ్ అప్లాస్ వెస్టీజ్ సప్లిమెంట్. నేను సప్లిమెంట్ వాడినందుకు 155 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. నా ఎస్ ఇన్కమ్ వచ్చేసి 45,246 రూపాయలు. వెస్టీజ్లో 2 సార్లు ఢిల్లీ వెళ్ళినా, మైసూర్ వెళ్ళినా, గ్రేట్ గా ఫారెన్ ట్రిప్ థాయిలాండ్ కూడా వెళ్ళి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్.
నా పేరు సుజాత, నేను బిఎన్రెడ్డిలో ఉంటాను. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఈడి. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ప్రైవేట్ టీచర్గా స్కూల్లో ఒక 10 years వర్క్ చేశాను. అక్కడ నేను తీసుకున్న హైయెస్ట్ శాలరీ 15,000 తీసుకున్నాను. సో నాకు ఈ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది శారదా మేడం, కేదారి సార్ గారు. సో నేను 2 years బిలీవ్ చేయలేదు, టైం వేస్ట్ చేసుకొని తర్వాత ఒక మీటింగ్ వచ్చి తెలుసుకొని గట్టిగా వర్క్ చేస్తున్నాను. సో నా ఫస్ట్ చెక్ 249 రూపాయలు, హైయెస్ట్ చెక్ 48,400 తీసుకున్నాను. సో ఈ డిసెంబర్కి నా గోల్ 1 lakh పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రేణుకా శంకర్ గౌడ్, రామాంతపూర్ నుంచి వచ్చిన. బిఫోర్ వెస్టేజ్ ఒక పాన్ షాప్ నడిపిస్తున్నది. ఒక 24 సంవత్సరాలు పాన్ షాప్ నడిపించిన. ఆ టైంలో ఈ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయింది. ఇక్కడ హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా మా మిస్సెస్కి పీసీఓడి ప్రాబ్లంతో ఒక గర్భసంచి తీసేయాల్సిన పొజిషన్లో ఉండింది. హెల్త్ సప్లిమెంట్స్ వాడిపించి ఒక 3-4 నెలల్లో పూర్తిగా తీసేయాల్సిన గర్భసంచిని కాపాడుకోగలిగినాం. సో హెల్త్ ఉంది, హెల్త్తో పాటు డబ్బులు ఉన్నాయి. నేను నడిపిస్తున్న జాబ్ వల్ల ఎవరికి కూడా ఏ విధమైన హెల్ప్ చేయలేను. ఇక్కడ ఎవరిని పరిచయం చేసినా కూడా హెల్త్ ఇప్పించచ్చు, హెల్త్తో పాటు డబ్బులు ఇప్పించచ్చు అన్న విషయం మీటింగ్ వచ్చి తెలుసుకున్న తర్వాత నేను ఫుల్ టైం చేసిన. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 330 రూపాయలు, నా హైయెస్ట్ ఇన్కమ్ 91. థ్యాంక్ యూ స్టూడెంట్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ మాధవి శ్యామరెడ్డి. నేను ఇక్కడ తెలంగాణ నుంచి రావడం జరిగింది. వెస్టేజ్ బిఫోర్ ఒక హౌస్ కీపింగ్ సూపర్వైజర్ 13 సంవత్సరాలు చేస్తే నా ఇన్కమ్ 18,000 వచ్చి ఆగింది. వెస్టేజ్ ని డెలివరీ టైంలో టేకప్ చేసిన. హెల్త్ కోసమే వచ్చినాను. ఫస్ట్ వాడుకున్నందుకు 68 రూపాయలు, హైయెస్ట్ చెక్ 31,500. డిసెంబర్ గోల్డ్ 20,000 పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ లీడర్, గుడ్ మార్నింగ్ ఆల్. మై సెల్ఫ్ నరేష్, నేను బడంపేట నుంచి రావడం జరిగింది. నేను ఈ ఆర్గనైజేషన్ రాకముందు ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ వర్క్ చేసేది. నేను ఈ లాస్ట్ 2 years నుంచి బిజినెస్ టేక్అవుట్ చేస్తుంది. బిజినెస్ రావడం మేజర్ కారణం ఏంటంటే నేను ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ కోసం వచ్చినాను. బిజినెస్లోకి వచ్చిన ఫస్ట్ ఆర్ సెకండ్ మంత్ నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 12,000 రూపీస్. నా హైయెస్ట్ ఇన్కమ్ 37,000. నేను ఈ డిసెంబర్కి 1 lakh గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు రవి మమత, మా ఊరు వర్ధమాన్ కోట, బోడుప్పల్ నుండి వచ్చిన. వెస్టేజ్కి రాక ముందుకు 18 సంవత్సరాలు టైలరింగ్ చేసిన. మా సార్ ఒక 20 సంవత్సరాలు టైలరింగ్ చేసిండు. నేను టైలరింగ్ చేసిన సమయంలో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సప్లిమెంట్స్ వాడుకొని రిజల్ట్ వచ్చినాక ఒక మీటింగ్కి రమ్మంటే ఒక మీటింగ్కి వచ్చి మన గ్రేట్ లీడర్ సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని ఇప్పుడు మా సార్ నేను ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 95 రూపాయలు, హైయెస్ట్ చెక్ వచ్చేసి 63,000. డిసెంబర్కు 1,50,000 తీసుకోవాలి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. ఈ రోజు ఆయన పర్సన్ కూడా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇప్పించుకుంటూ నేను డిసెంబర్ గోల్ రీచ్ అవ్వాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. మై సెల్ఫ్ రమేష్ రెడ్డి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్, కల్వకుర్తి. బిజినెస్ కి ముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జాబ్ నాది. జాబ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ కవిత మేడం ద్వారా పరిచయం అయింది. ఒక మీటింగ్ అటెండ్ అయ్యి, సో సైదుల్ సార్ మీటింగ్ అటెండ్ అయ్యి తెలుసుకొని పార్ట్ టైం ఒక 2 years చేసిన. ఇప్పుడు నా జాబ్ కంప్లీట్ గా రిజైన్ చేసి ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నా. నా ఇన్కమ్ ఇప్పుడు 82,000 తీసుకుంటూ 22 lakhs పెట్టి హుండాయ్ క్రెటా కార్ తీసుకున్నా. 3 ఫారెన్ ట్రిప్లు వెళ్ళొచ్చా. టోటల్ ఇప్పటివరకు నా ఇన్కమ్ మొత్తం ఈ వెస్టేజ్ ద్వారా తీసుకుంది 24,30,000 రూపాయలు తీసుకున్నాను త్రూ వెస్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ వెల్. ఈ డిసెంబర్కి ఒక 1,50,000 తీసుకోవాలని గోల్ పెట్టుకుని పనిచేస్తాను. మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్. నా పేరు రజిత నరేష్. బిఫోర్ వెస్టేజ్ నేను హౌస్ వైఫ్. నా ఫస్ట్ చెక్ 7,000, నా హైయెస్ట్ చెక్ 35,000. నా గోల్ డిసెంబర్కి 1 lakh తీసుకోవాలని గోల్ పెట్టుకొని పనిచేసిన. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, మై సెల్ఫ్ విష్ణు, ఐఎమ్ ఫ్రమ్ చౌటుప్పల్. సో నేను బిఫోర్ వెస్టేజ్ ఒక మెడికల్ స్టూడెంట్ ఉండే. సో వెస్టేజ్ నాకు ఒక ప్లాట్ఫామ్ పర్చేస్ చేసింది మా గ్రేట్ అప్లైన్ డాక్టర్ వరలక్ష్మి మేడం. సో వెస్టేజ్లో నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 18 రూపీస్, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 54,590 రూపాయలు. సో నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 50,000. సో నా డిసెంబర్ గోల్ వచ్చేసి 1,50,000 తీసుకొని చెప్పేసి గోల్ పెట్టుకుని వర్క్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. సో నా పేరు సంజు. బేసిక్గా నేను MBA చదువుకుంటే ఈ బిజినెస్ పార్ట్ టైం గా చేస్తున్నాం. సో ఈ బిజినెస్ గురించి మా ఫ్రెండ్ చెప్పాడు. మామ ఒక బిజినెస్ ఉందా, ఎట్లా చేయాలా అని అడిగిన. నార్మల్ కొన్ని ప్రొడక్ట్స్ పేరు చెప్పాడు. స్టూడెంట్ దగ్గరకు వచ్చి కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్తే ఇనబుద్ధి అవుతుందా? ఎస్పెషల్లీ నో అంటారు కదా, సేమ్ నేను కూడా నో అన్నా. అట్లనే లైక్ బిజినెస్ గురించి సేమ్ ఇలాంటి మీటింగ్ అటెండ్ అయ్యి క్లారిటీ తీసుకొని వర్క్ చేస్తే నా ఫస్ట్ పే అవుట్ 119 రూపాయలు. నేను తీసుకున్న హైయెస్ట్ పే అవుట్ 52,985 రూపాయలు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైం ఆల్ 1 lakh above income earners, please come on the stage.
థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నా పేరు వచ్చేసి గాయత్రి సంతోష్. మేము ఉండేది ఉప్పల్ దగ్గర మేడిపల్లి. వెస్టీజ్ కంపెనీకి రాకముందు జస్ట్ టైలరింగ్ చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది. ఇట్లాంటి ఇండస్ట్రీలు ఉంటాయి, డబ్బులు వస్తాయి, జీరో నాలెడ్జ్, ఎలాంటి విషయం తెలియదు. ఒక్క మీటింగ్కి రాని మా అత్త వాళ్ళ అన్న కూడా అరుంధతి మేడం చెప్పడం తోటి ఇట్లాంటి ఒక స్టోర్ మీటింగ్ సెమినార్, ఇది స్టోర్ మీటింగ్కి వెళ్ళినా అక్కడ చాలా మంది మాట్లాడారు. అందులో ఆయమ్మ మాట్లాడిన మాటలు, సైజన్ సార్ ఇచ్చిన క్లారిటీ పట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన. ఒక 4,000 రూపాయలు వస్తే చాలు అనుకొని స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఇన్కమ్ 175 రూపాయలు. ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ 1,69,000 ప్లస్ 13 లక్షల కార్ తీసుకున్నా. ఒక 4 ఫారెన్ ట్రిప్స్ కూడా నేను ఈ బిజినెస్ త్రూ థాయిలాండ్, దుబాయ్, ఖతర్ వెళ్ళి రావడం జరిగింది. వేరే దేశానికి వెళ్ళడానికి కానీ, కార్ తీసుకోవడానికి కానీ, 1,00,000 పైన ఇన్కమ్ తీసుకోవడానికి కానీ 1% కూడా ఛాన్స్ లేదు సార్. 2,000 రూపాయల పిల్లల ఫీజు కట్టడానికే 2 రోజులు టీచర్లను బతినాల లైఫ్ నుంచి ఇప్పుడు ఒక మంచి లైఫ్ లీడ్ చేయడమే కాకుండా డిసెంబర్ వరకు ఒక 5గురికి 1,00,000 ప్లస్ కార్ ఇప్పియాలి. నేను కూడా ఆ లోపు 5 లక్షలు తీసుకోవాలనే గోల్తో వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టీ. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శైలజ. నేను ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటాను. బిఫోర్ వెస్టేజ్ నా ఎడ్యుకేషన్ వచ్చేసి 10th క్లాస్. 10th కాగానే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కాగానే వితిన్ 3 years మా సార్ వైట్ జాండీస్ రావడంతో ఎక్స్పైర్ అయ్యారు. అప్పుడే డబ్బు గురించి ఆలోచించాను. బయట రికమెండేషన్ తోని చాలా జాబులు చేశాను సార్. ఎక్కడ లైఫ్ లేదని తెలుసుకొని బట్టల షాప్ కూడా పెట్టుకున్నా. అక్కడ కూడా లక్షలలో ఇన్వెస్ట్ చేశాను. ఏం అప్ అండ్ డౌన్ అవుతుంది, డబ్బులు అయితే మిగిలట్లేవు సార్. అలాంటి సమయంలో వెస్టేజ్ అనేది మై గ్రేట్ లీడర్ గాయత్రి మేడం ద్వారా పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు మేడం చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు కట్టి మోసపోయినా డబ్బులు రాలేదు. మేడం చెప్పినప్పుడు నేను అదే అనుకొని 4 నెలల టైం వేస్ట్ చేసుకొని బలవంతంగా సైదులు సారు మీటింగ్కి వెళ్ళి క్లారిటీ తీసుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 59 రూపాయలు. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,72,500 రూపాయలు. డిసెంబర్ వరకు 5 లక్షలు తీసుకోవాలి. 2 ఇంటర్నేషనల్ ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్ళేసి వచ్చాను. థాయిలాండ్, దుబాయ్ క్రూజ్ కూడా వెళ్ళాను. ఇంకా డిసెంబర్ వరకు 5 lakhs పెట్టుకున్నాను సార్. ఇదే అవకాశం మీ అందరికి వచ్చింది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. సో నా పేరు సర్వశ్రీ మల్లికార్జున్. బిఫోర్ వెస్టేజ్ నా ఎడ్యుకేషన్ MA, B.Ed, MBA. 25 ఏళ్ళు చదువుకొని 10 సంవత్సరాలు స్కూల్లో, కాలేజీలో టీచర్గా చేస్తే అక్కడ నా జీతం 2,000 నుంచి 20,000. 10 ఏళ్ళు జాబ్ చేస్తే లాక్డౌన్లో 0. సెకండ్ లాక్డౌన్కి గొప్ప ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మై గ్రేట్ లీడర్ DUCD మిస్టర్ సైదు సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ని అక్షరాల 8 నెలలు సతాయించి ఒక ఎంజాల్లో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి డైరెక్ట్ సెల్లింగ్ పైన, నెట్వర్క్ పైన క్లారిటీ తీసుకొని నా జర్నీ 4 years. ఇవాళ నా హైయెస్ట్ ఇన్కమ్ 2,23,000, 14 లక్షల కారు, 70 లక్షల ఇల్లు తీసుకున్నా. డిసెంబర్కి 5 లక్షలు గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ విశ్వ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వచ్చేసి జ్యోతి రవి. నేను హైదరాబాద్ తుర్కెంజల్ నుంచి వచ్చా. బిఫోర్ వెస్టేజ్ ఇందులోకి రాకముందు నా ఎడ్యుకేషన్ MA, B.Ed. సో చదువుకున్నా, బట్ జాబ్ అయితే రాలేదు. జాబ్ మిస్ అయిన తర్వాత ఒక 5,000 వస్తే చాలు అనుకొని సో టాటా మోటార్స్లో ఒక 5 yearsగా నేను అక్కడ వర్క్ చేస్తే నాకు వచ్చిన ఇన్కమ్ 10,000. 5 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తే నేను తీసుకున్న హైయెస్ట్ చెక్ 10,000. బట్ నేను వెస్టేజ్కి రావడానికి మెయిన్ రీజన్ మా సారు. సో లివర్ ప్రాబ్లం ఉండే. సో ఒక 30 లక్షలు ఖర్చు పెట్టిన బయట, బట్ ఛాన్స్ అయితే లేదమ్మా అని చెప్పారు. ఈ వెస్టేజ్ని పరిచయం చేసింది సో మా అప్లైన్ హరి సారు. బట్ స్వప్న మేడం, ధనలక్ష్మి మేడం వాళ్ళ ఆధ్వర్యంలో సో నేను సప్లిమెంట్స్ వాడుకున్నా. సో 80% లివర్ డ్యామేజ్ ఒక 9 నుంచి 11 నెలలకి 50% వచ్చింది. సో ఇప్పుడు స్టిల్ సో హ్యాపీ, పూర్తిగా తగ్గిపోయింది. సో ఒక 6 నెలలు మంచాన ఉన్న మనిషి 6 గంటలకు లేచి డ్యూటీకి వెళ్తున్నాడు. పవర్ ఆఫ్ వెస్టేజ్ సప్లిమెంట్స్. సో నమ్మాలి. సో ఆరోగ్యం వచ్చింది. ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళి MSR గురువు గారి మాటలు విని క్లారిటీ తీసుకొని వెస్టేజ్ని ఒక 3 yearsగా నిలబడితే నా ఫస్ట్ చెక్ 50 రూపాయలు, నా హైయెస్ట్ చెక్ 1,42,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నా.
14 లక్షల టాటా నెక్సన్ కార్ తీసుకున్నా. సో ఒక్కసారి చాలా లైఫ్ మారింది. సో నిజంగా వెస్టీజ్ మేనేజ్మెంట్కి, ఎంఎస్ఆర్ గురువు గారికి, అప్లయన్స్కి అందరికీ కూడా సో థ్యాంక్స్ చెప్పుకుంటూ డిసెంబర్ గోల్ 3 lakhs తీసుకుంటా. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. నా పేరు శారదా కేదారి గౌడ్ అండి. మాది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కల్వకుర్తి. బిఫోర్ వెస్టేజ్ మా లైఫ్ ఏంటంటే, మా సార్ ఒక ఎల్ఐసి ఏజెంట్, ఇంకా దాంతోపాటు వాటర్ ప్లాంట్ ఇల్లు తిరిగి వాటర్ క్యాన్లు మోసేది. నేను ఇంటి దగ్గర పిండి గిన్నె, కారం గిన్నె, టైలరింగ్ వర్క్ చేసుకునేది. నాకు ఈ గ్రేట్ వెస్టేజ్ ఫ్యామిలీ పరిచయం చేసింది కవిత మేడం, సర్వశ్రీ మేడం. నన్ను బిజినెస్ లో నిలబెట్టింది మా మెంటర్ సైదుల్ సార్ గారు, ఎంఎస్ఆర్ గురుజీ గారు. నేను ఈ బిజినెస్ కు రాకముందుకు మా సార్ రకరకాల బిజినెస్ చేసిన తర్వాత ఎల్ఐసి ఏజెంట్ తీసుకున్నాడు. అంతవరకు మాకు 20 లక్షల అప్పుతోని ఈ బిజినెస్ కు వచ్చినాం. ఒక 3 నెలలు సతాయించినాక ఇలాంటి మీటింగ్ ఇన్వైట్ చేస్తే మీటింగ్ కి వచ్చి ఈ బిజినెస్ లో ఫ్యూచర్ తెలుసుకొని నేను పర్చేజ్ చేసుకున్నాక మా సార్ కు పర్చేజ్ చేసిన బిజినెస్ లో. కాకపోతే సైదుల్ సార్ గారు ఇచ్చిన క్లారిటీ తీసుకొని ఇందులో మనం మోసపోయేది లేదు, ఒకరిని మోసం చేసేది లేదు. 1-2 సంవత్సరాలు నిలబడితే మన లైఫ్ సెట్ అవుతుంది. ఉన్న కష్టాల నుంచి బయటపడతామని తెలుసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 253 రూపాయలతో జర్నీ స్టార్ట్ అయింది. నా హైయెస్ట్ ఇన్కమ్ 2,49,000. ఇంకా ఈ బిజినెస్ త్రూగా ఒక 65 లక్షల పైగా ఇన్కమ్ తీసుకొని ఉన్న 20 లక్షల అప్పు క్లియర్ చేసుకున్నాం. 18 లక్షల హుండై క్రెటా కార్ తీసుకున్నాం. 4 ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్స్, 2 సార్లు థాయిలాండ్, దుబాయ్, ఖత్తర్, ఇంకా ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ లో శ్రీలంక కూడా వెళ్ళిపోతున్నాం. టోటల్ గా 4 సంవత్సరాల జర్నీలో 5 ఫారెన్ ట్రిప్స్. ఇంకా ఈ డిసెంబర్ కు మేము 5 లక్షల గోల్ పెట్టుకున్నాం. మమ్మల్ని నమ్ముకొని మాతో పాటు జర్నీ చేస్తున్నా మా టీం మెంబర్స్ గోల్స్ నెరవేర్చడం కోసం టీం అంతా కలిసి వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టీ. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు కవిత శ్రీనివాస్ అండి. రామంతపూర్ అంబర్పేటలో ఉంటాను. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది సర్వశ్రీ మేడం, సైదుల్ సార్ గారు. నేను ఈ ప్లాట్ఫామ్ పరిచయం కాకముందు ఒక స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ని. 10 సంవత్సరాలు ఒకటే స్కూల్లో జర్నీ. 5,000 నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి స్కూల్లో హైయెస్ట్ ఇన్కమ్ 8,000. ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ పరిచయమే 4 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్ అనుమానంతో, భయంతో వచ్చిన బిజినెస్ గురించి తెలియదు కాబట్టి ఒక్క మీటింగ్ కు తుర్కెంగాల్లో ఒక్క మీటింగ్ బలవంతంగా అటెండ్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత భరోసా వచ్చింది, ధైర్యం వచ్చింది. అనుమానంతో వెళ్ళిన నాకు మీటింగ్ మొత్తం విన్నాక ధైర్యం వచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత సైదుల్ సార్ కూర్చోబెట్టుకొని, నేను ఉన్నారా మీకు ధైర్యంగా, మీకు ఏం తెలియదు అంటారు కదా, అన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి నేర్పించడానికి నేనున్నా, కష్టపడడానికి మీకు రెడీగా ఉంటే డబ్బులు ఇప్పించడానికి మీరు కష్టం, నేను చెప్పింది చేయండి, మీకు తెలిసిన వాళ్ళని పరిచయం చేయండి ఒక్క మాట ధైర్యం ఇచ్చి మీకు 1 లక్ష వచ్చే వరకు చెయ్యొద్దు పెట్టాను అనే మాట కనెక్ట్ అయ్యి నేను కెరియర్గా కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యి కెరియర్గా ఎంచుకొని వర్క్ చేస్తున్నా. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 126 రూపాయలు. నా హైయెస్ట్ ఇన్కమ్ 2,04,000. టోటల్గా 4 సంవత్సరాల జర్నీ 57.5 లక్షలు తీసుకున్నా. త్రూ వెస్టీజ్ ద్వారా 14 లక్షల కార్ తీసుకున్నా. తర్వాత థాయిలాండ్ వెళ్ళి వచ్చిన. ఇప్పుడు నాలాగే నా టీంలో గోల్ పెట్టుకొని చాలా మంది లీడర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ గోల్ రీచ్ చేస్తూ వాళ్ళకి వర్క్ ఇచ్చుకుంటూ ఈ డిసెంబర్కు నేను 5 లక్షలు తీసుకుంటా. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. నా పేరు మన్సూర్. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ని. బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు పార్ట్ టైం స్టార్ట్ చేసిన వెస్టీజ్ బిజినెస్ ని. జస్ట్ స్టార్టింగ్ నా ఫ్రెండ్ నాకు ఈ బిజినెస్ గురించి పరిచయం చేసినప్పుడు నేను ప్రొడక్ట్స్ అవన్నీ చెప్పగానే ఇదేదో ప్రొడక్ట్స్ అమ్ముకునే బిజినెస్ ఉందని చెప్పి స్టార్టింగ్ వినలే. బట్ 9 months తర్వాత జస్ట్ ఇట్లాంటి ఒక మీటింగ్ వచ్చి ఆ లాస్ట్ కార్నర్లో మైండ్ లో మొత్తం డౌట్లు పెట్టుకొని నెగిటివ్ వచ్చి కూర్చున్నా. ఇక్కడ వచ్చిన సార్ ఇప్పుడు ఎవరైతున్నారో నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకొని వెస్టీలో డబ్బులు ఎట్లా వస్తాయి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఏంటి, క్లారిటీ తీసుకున్న తర్వాత ఒక 10-15 మీటింగ్లు అటెండ్ అయ్యి బిజినెస్ గురించి పూర్తి అవగాహన తీసుకొని పార్ట్ టైం స్టార్ట్ చేస్తా. మార్నింగ్ 9:45 నుండి ఈవినింగ్ 4 o'clock వరకు నా కాలేజ్. టైం దొరికినప్పుడల్లా పార్ట్ టైం బిజినెస్ టేకప్ చేస్తే ఫస్ట్ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ 169 రూపాయలు. నా హైయెస్ట్ పే అవుట్ 1,22,541 రూపాయలు. అండ్ ఈ బిజినెస్ ద్వారా నేను ఆల్రెడీ 18 lakhs పెట్టి కార్ పర్చేస్ చేస్తా. 2 ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళినా. డిసెంబర్ కి నా గోల్ 3 lakhs. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. సో నా పేరు గోపాల్. బిఫోర్ వెస్టీజ్ ఎంబీఏ కంప్లీట్ చేసుకొని ప్రైవేట్ ఎంప్లాయీ ఒక 10 years. సో
సో 10 సంవత్సరాలు చేస్తే హైయెస్ట్ శాలరీ 25,000. సో ఈ వెస్టీజ్కి వచ్చి ఒక 3 ఇయర్స్ ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 1,05,000 తీసుకుంటూ, సో ఎంటైర్ వెస్టీజ్ ద్వారా నేను తీసుకుంది అక్షరాలు ఒక 26 lakhs తీసుకున్నా. కార్ ఫండ్ ద్వారా ఒక 2.5 లక్షలు తీసుకున్నా. ఫారెన్ ట్రిప్ ద్వారా 1,70,000 తీసుకున్నా. సో ఈ డిసెంబర్కి ఒక 3 లక్షలు తీసుకోవాలని గోల్ తోటి వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజువల్స్. గుడ్ మార్నింగ్. జర నా రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి డబ్బులు వస్తే మేమేందుకు చప్పట్లు కొట్టాలని కాకుండా జర నవ్వుతే చెప్పే విషయం అర్థమవుతుంది. ఓకేనా? ఓకేనా? రైట్. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను బేసికల్గా బీటెక్ స్టూడెంట్. బీటెక్ 3rd year చదువుతున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు బైక్ ర్యాపిడో రైడర్ ద్వారా పరిచయం అయితే వాట్ అని తెలుసుకుందామని మీ అందరు ఎట్లాగైతే ఒక మీటింగ్ వచ్చారో నేను కూడా అలాంటి మీటింగ్ వచ్చిన. నాకంటే కొంతమంది ముందు టెస్టిమోనీస్ మాట్లాడారు కదా, అందులో నేను ఆయమ్మ టెస్టిమోనీ విని ఈ బిజినెస్ లో ఇంత ఫ్యూచర్ ఉందా అని సైదుల్ సార్ మాటల ద్వారా క్లారిటీ తీసుకొని ఈరోజు బిజినెస్ ని బిల్డ్ చేయడానికి సక్సెస్ఫుల్ గా 2.5 years కంప్లీట్ అవుతుంది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 17 రూపాయలు. నా హైయెస్ట్ పే అవుట్ 1,41,227 రూపీస్. దీంతో పాటు అసలు నేను ఈ బిజినెస్ ఎందుకు వచ్చిన రాదర్ దెన్ జాబ్ బిజినెస్ కంటే ఒక పాయింట్ చెప్పాలనుకున్నా. మీరందరూ అలట రైట్. సో మీరు నాకు నిజంగా జెన్యూన్ చెప్తుంది, అబద్ధాలు అసలు అడగండి. ఓకేనా? ఒక కోటి ముందర ఒక సైడ్ అట్టుపండు, అదే కోటి ముందు ఒక సైడ్ పైసలు పెడితే కోటి తీసుకుంటుంది. నిజమేనా? రైట్. కోటి అట్టుపండు తీసుకుంటుంది కదా. కోటి ఒకవేళ అట్టిపండు తీసుకోకుండా పైసలు తీసుకున్నట్టయితే ఎక్కువ అట్టిపండ్లు కొనొచ్చా లేదా? అవకాశం ఉందా? కోటి ఆ పని చేస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ కొనే అవకాశం అయితే ఉంది. నేను మనిషిని అబ్బా, జంతువు చేయలేదు. నా ముందర ఒక సైడ్ జాబ్ ఉంది, ఒక సైడ్ బిజినెస్ ఉంది. జాబ్ చేస్తే ఏం చేయగలం అనేసి కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పారు. మీరు కేబీఆర్ పార్క్ కు శుక్రవారం, శనివారం, ఆదివారం సాయంత్రం వరకు కూర్చుంటే ఒక పెద్ద మనిషి వచ్చి 60 సంవత్సరాలు జాబ్ చేసిన అప్పు చేయకుండా బిడ్డ పెళ్లి చేయలేకపోతున్నాను బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. రైట్. సో అట్లా ఒక బిజినెస్ ని ఒక 5 years బిల్డ్ చేస్తే లైఫ్ లగ్జరీగా లీడ్ చేయొచ్చు అని ఈ బిజినెస్ చూసిన తర్వాతనే నాకు అర్థమైంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరందరూ కూడా ఒక 2 గంటలు వినండి, బిజినెస్ ని అర్థం చేసుకోండి. బాగుంటేనే మాతో పాటు కలిసి ట్రావెల్ చేయండి. బాగాలేకపోతే పిక్చ లైట్ తీసుకొని ఎట్లా వచ్చినా అట్లా వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిస్టర్ 3 lakhs. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. నా పేరు నర్సింగ్. మాది ఇబ్రాహీంపట్నం, షేర్గూడ విలేజ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. బిఫోర్ వెస్టేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేసిన, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆ టైంలో నాకు వెస్టేజ్ అనే అవకాశం ఇచ్చింది నా ఫ్రెండ్ బాలం శ్రీనివాస్ సారు. ఆయన చెప్పినప్పుడు ఇదేదో మందిని ముంచే కంపెనీలాగా అనిపించింది. 16 నెలలు నా ఇంట పడితే నాకు అర్థం కాలే, పక్కా ఫ్రాడ్ మోసం చేసేది అనుకున్నాం. కానీ ఈ సారు 16 నెలల తర్వాత 1,00,000 రూపాయలు తీసుకొని కంప్లీట్గా గవర్నమెంట్ జాబ్ వదిలేసి మంది నుంచి కంపెనీ నేను అనుకుంటున్నా, ఈ నా ఫ్రెండ్ ఏమో జాబ్ వదిలేసిండు. అప్పుడు నా ట్యూబ్ లైట్ వెలిగింది, ఇదేంటో తెలుసుకోవాలని. ఇలాంటి ఒక మీటింగ్ లో క్లారిటీ తీసుకున్నా సార్. ఆ రోజు సీనియర్ సార్ మాటలు, సైదుల్ సార్ మాటలు విని అర్థం చేసుకొని నిలబడి ఒక 3 సంవత్సరాలు వర్క్ చేస్తే లాస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ 1,52,000 రూపాయలు. 16 నెలలు మందిని ముంచేది అనుకొని నేను తెలియక టైం వేస్ట్ చేసుకున్నా. దయచేసి మీరందరూ ఈరోజు సైదుల్ సార్ మాటలు విని క్లారిటీ తీసుకొని మీరందరూ 1 year తిరిగే లోపు 1,00,000 రూపాయలు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ వెల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు వచ్చి శివకుమార్. మా దగ్గర ఇబ్రహీంపట్నం. నాకు ఈ బిజినెస్ పరిచయం చేసింది డిఎన్సిటీ మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్. ఒకసారి నా పైన ప్రతి ఒక్క అప్లైకి గట్టి అప్లాజ్ చేయాలి. థ్యాంక్ యూ. కరోనాకు ముందు లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసిన, కరోనా తర్వాత ఆ లిఫ్ట్ మెకానిక్ పూర్తిగా పనిచేసుకున్నా. అదే టైంలో నాకు శ్రీనివాస్ సార్ ఈ యొక్క బిజినెస్ పరిచయం చేయడం జరిగింది. మీటింగ్స్, స్టోర్ మీటింగ్స్, సెమినార్స్ కి, బూత్ క్యాంప్స్ కి ఎన్నో రమ్మన్నప్పటికీ నేను వెళ్ళలేదు. స్టార్టింగ్ లో 2 years టైం వేస్ట్ చేసిన. ఆ 2 years తర్వాత బూత్ క్యాంప్ వెళ్ళి క్లారిటీ తీసుకొని మన సైదుల్ సారు, ఎంఎస్ సార్ గురించి, పాండు సారు, బీరి మేడం వీళ్ళందరూ మాటలు విన్న తర్వాత మైండ్ సెట్ మార్చుకొని నేను ఈ బిజినెస్ 3 years నుంచి ఫుల్ టైం చేస్తా ఉన్నా. నాకు లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 1,13,800 రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 30వ తారీఖు నాడు టాటా ఎగ్జామ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది వెస్టీ త్రూలో. అదేవిధంగా థాయిలాండ్ ట్రిప్ కూడా వెస్టీ ద్వారా పోవడం జరిగింది.
నేనే కాదు ఈ వచ్చే డిసెంబర్కి ఒక నలుగురికి 1 lakh ఇప్పిస్తూ నేను ఒక 3 lakhs చెక్ తీసుకోవాలని చెప్పేసి గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ విష్. గుడ్ మార్నింగ్ వెస్టర్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు గణేష్, మాది నల్గొండ డిస్ట్రిక్ట్ గుర్రంపూర్ మండలం. వెస్టల్ కన్నా ముందు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కంప్లీట్ చేసి ఒక 5 సంవత్సరాలు 2015 నుంచి 2021 వరకు ఏషియన్ పెయింట్, బెజర్ పెయింట్ లో ఒక పెయింటర్ దగ్గర నుంచి వాల్ డిజైనర్ వరకు వర్క్ చేసిన 5 సంవత్సరాలు బయట పని చేస్తే లైఫ్ మారలేదు. ఏదైనా లైఫ్ మార్చుకోవాలి అనుకున్న సందర్భంలో ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా వర్క్ చేసి కష్టపడి ముందుకెళ్ళాలనుకున్న సందర్భంలో వెస్టల్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. త్రూ జనార్దన్ సార్, సత్యం సార్, సైదుల్ సార్ త్రూ వీళ్ళ ముగ్గురు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయిపోయిన తర్వాత డైరెక్ట్ సేలింగ్ గురించి ప్రాపర్ గా తెలుసుకునే ప్రాసెస్ లో ఎవరు నన్ను బిలీవ్ చేయలేదు. స్టార్టింగ్ లో ఫ్యామిలీ వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసారు, ఫ్రెండ్స్ రిజెక్ట్ చేశారు. చాలా మంది ఈ డైరెక్ట్ సేలింగ్ ఎక్కువ రోజులు ఉండదు, లైఫ్ లో నువ్వు ముందుకెళ్దామని చెప్పి చాలా మందిని అవమానించారు. అయినా కూడా డైరెక్ట్ సేలింగ్ లో కొన్ని వందల మీటింగ్స్కి వెళ్ళి డైరెక్ట్ సేలింగ్ యొక్క ఫ్యూచర్ చూసి డైరెక్ట్ సేలింగ్ లో ఉంటే కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ అవుతుంది, మార్కెటింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది, నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్ అవుతుంది, టీమ్ హ్యాండిలింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అర్థం చేసుకోండి. అవి మనకుంటే ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిపక్షం ఒక భరోసాతోటి డైరెక్ట్ సేలింగ్ ని బిలీవ్ చేసి లాస్ట్ 4 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. బయట 5 సంవత్సరాలు పనిచేస్తే ఒక నెలకి 50,000 కన్నా ఎప్పుడు నేను బయట చూడలేదు. కానీ వెస్టేజ్లోకి వచ్చి 4 సంవత్సరాలు కాన్స్టెంట్ గా వర్క్ చేస్తే నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,81,873 రూపాయలు పర్ మంత్. బయట నేను 5 సంవత్సరాలు పనిచేసిన తెలంగాణ దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఎయిర్పోర్ట్ ముందరనే 3 సంవత్సరాలు పనిచేసిన, ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళలేదు. కానీ వెస్టేజ్లోకి వచ్చి 6 స్టేట్స్కి వెళ్ళినా, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళినా నేను వెస్టేజ్ ద్వారా ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ద్వారా దాదాపు 11 లక్షలు తీసుకున్నాను. నేను టోటల్ గా నేను వెస్టేజ్లోకి వచ్చి 43 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకున్నా, 19 lakhs వర్త్ వోక్స్వాగన్ వర్త్ స్టాప్ అండ్ కార్ తీసుకున్నా, ఒక మంచి డ్రీమ్ బైక్ తీసుకున్నా, ఒక 14 lakhs వర్త్ ప్రాపర్టీ తీసుకున్నా. ఈ డిసెంబర్ కి 20 lakhs వర్త్ ప్రాపర్టీ మళ్ళీ తీసుకోబోతున్నా త్రూ వెస్టేజ్. అది కాకుండా ఈ డిసెంబర్ కి 100% 3 lakhs పర్ మంత్ తీసుకుంటా. నేను మీ అందరికి ఇచ్చే ఒక వెల్ విషర్, ఒక బ్రదర్ గా ఒక అడ్వైస్ ఏంటంటే బయట ఫ్యూచర్ లేదు. బయట మనం గవర్నమెంట్ జాబ్ చేసినా, ప్రైవేట్ జాబ్ చేసినా, ఏం చేసినా కూడా మనకు జీతం మాత్రమే వస్తుంది, కానీ జీవితం మారలేదు. కాబట్టి ఇక్కడ మీరు చాలా ఓపికగా, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెమట గిమట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు సార్ మాట్లాడేది ఒక 45 minutes వినండి. దీని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక డిసిషన్ తీసుకోండి, ఒక 10-20 మీటింగ్లకు రండి, క్లారిటీ తీసుకోండి. దీంట్లో మంచి ఫ్యూచర్ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది పెద్ద పెద్ద ప్రొఫెషనల్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మీరందరూ కూడా దీన్ని బలంగా పట్టుకొని మీ జీవితం మార్చుకోవాలని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ సత్యం, నా పేరు నల్గొండ జిల్లా మల్లేపల్లి, సార్ ఉండేది హైదరాబాద్ తుర్కేంజాల్లో. సార్ బిఫోర్ వేసి ఇక్కడ ముందు నాకు మెడికల్ లిప్ సార్ ఇదే ఏరియా ఒక రిప్గా జాయిన్ అయినా. అదే సార్ అదే కంపెనీలో ఏరియా మేనేజర్ అండ్ తెలంగాణ మొత్తానికి యాజ్ ఏ సేల్స్ హెడ్ ఉన్నప్పుడు ఒక 70,000 సార్లు ఉన్నప్పుడు నా ఫ్రెండ్ సైదులు ఈరోజు ఈ మీటింగ్ గెస్ట్ నా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు వినలేదు. కానీ ఒక ఐడి తీసుకొని ఒక 6 months టైం వేస్ట్ చేసింది సార్. కానీ ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళి ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకొని నా 12 ఏళ్ళ జాబ్ని వదిలేసి సార్ నా వెస్టేజ్ ఫుల్ టైం జర్నీ ఇందులో ఇప్పుడు 5 years అండి. నా ఫస్ట్ ఇన్కమ్ 90 రూపాయలు నేను కొన్నప్పుడు, నా హైయెస్ట్ చెక్ 4,60,000, నా యావరేజ్ చెక్ నెలకు 3-4 లక్షలు సార్. థ్యాంక్ యూ. 11 ఏళ్ళు జాబ్ చేస్తే నా ఇన్కమ్ 60-70 మాత్రమే. ఇంకొక 10 ఏళ్ళు జాబ్ చేసినా కూడా లక్ష వచ్చే ఛాన్స్ లేదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో నా ఫ్రెండ్ ఇచ్చినప్పుడు నమ్మలేదు. బట్ కొన్ని మీటింగ్స్కి వెళ్ళి అర్థం చేసుకొని ఒక 4-5 ఏళ్ళు జర్నీ చేస్తే నెలకు 4 లక్షలు. సో అంతేకాదు సార్, జాబ్ లో జీతం కాదు, నా బైక్ కూడా మార్చుకోలేదు. సో వెస్టేజ్ లో నేను 14 lakhs కారు కొనుక్కున్నా. సో ఇప్పటికి ఒక 5 కంట్రీలు కంప్లీట్ చేసిన, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఖతార్, దుబాయ్. అదే ఈ మంత్ 31st రోజు శ్రీలంక వెళ్తున్నా త్రూ వెస్టీజ్. సో ఈ ఇయర్ లో జపాన్, ఇంకా వేరే కంట్రీలు. అంతకు మించి ఏంటంటే వెస్టేజ్ లో హౌస్ ఫ్రంట్ ద్వారా మన లాస్ట్ ఈ మంత్ 7th రోజు నాకు కొత్త ఇల్లు తీసుకున్న 1 CR పెట్టి. సో జాబ్లో ఉన్నప్పుడు ఈ కార్ ఫండ్ లేదు, హౌస్ ఫండ్ లేదు, ట్రావెల్ ఫండ్ లేదు, అంతకు మించి లక్ష వచ్చే ఛాన్స్ లేదు సార్. ఒక ఆర్డినరీ లైఫ్ నుంచి ఒక ఫ్రెండ్ ఇచ్చిన అవకాశం తీసుకొని జస్ట్ 4 years నేను నా టీంతో హార్డ్ వర్క్ చేస్తే సో ఐ బికేమ్ కరోడ్పతి. జాబ్లో 11 ఏళ్ళు చేస్తే నీ మొత్తం సంపాదన ఎంత అయ్యా అంటే 35 లక్షలు. ఎంత మిగిలింది అంటే 0. కానీ వెస్టీజ్లో ఈ 4 years లో నా టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1,40,00,000 సంపాదిస్తారు. సో అంతేకాదు సార్, నా టీంలో ఈ రోజు 14 మంది కార్ తీసుకున్నారు. అందరు లేడీస్, జెంట్స్ కలిపి ఒక 11 మంది లక్ష పైగా తీసుకుంటారు సార్. ఈ డిసెంబర్ లోపు ఇంకొంతమందికి డబ్బులు ఇప్పించాలి, లక్షలు ఇప్పించాలి, కార్లు ఇప్పించాలి. సో
సో వీళ్ళందరికీ ఇప్పిస్తూ నేను కూడా ఒక 8 lakhs తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకుని పని చేస్తున్నా. సో ఇదేందో తెలుసుకోండి సార్, అర్థమైతే మీ అప్లైన్తో పాటు 2 ఏళ్ళు జర్నీ చేయండి. సో అందరూ సంవత్సరం 6 months ట్రై చేయకుండా 2 years జర్నీ చేయండి, రెగ్యులర్ మీటింగ్ రండి సార్. సో నా డిసెంబర్ గోల్ 8 lakhs. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్.